హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను కేక్ ఆర్డర్స్ ఏమీ లేకపోతే నేనైతే ఇంట్లో ఏం చేస్తాననేది ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో ఒక రెసిపీ కూడా షేర్ చేశాను. ఏంటి అంటే గులాబీ పూలు ఉంటాయి కదా, సో రోజ్ కుకీస్ అంటారు. సో ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాతో పాటు మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా మోక్షకి అయితే ఇంకా పిచ్చి. సో అందుకని చెప్పి అయితే కొన్నే చేశాను. అంటే మంత్లీ ఒకసారి చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే కొన్ని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఖచ్చితంగా మంత్కి ఒకసారి చేయను, ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తానన్నమాట. ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ మోక్ష స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. మోక్ష స్కూల్కి అయితే 9 o'clock అనమాట. 9 అటు ఇటు అవుతుంటుంది కొన్ని రోజులు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్తుందండి. బ్రేక్ఫాస్ట్ అంటే కొన్నిసార్లు టిఫిన్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టేస్తానమాట. అంటే లంచ్ బాక్స్ అని సపరేట్గా ఉండదండి. మోక్ష 1 o'clock వదిలేస్తారనమాట. 1:20 ఆ టైంలో ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంకా లంచ్ బాక్స్ లేదు కదా, లంచ్ అయితే మాత్రం నేను మోక్ష వెళ్ళిపోయిన తర్వాతే వండుతానమాట. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటారా, కొన్నిసార్లు అయితే టిఫిన్స్ చేస్తుంటాను, కొన్నిసార్లు అంబలి తాగుతాను, ఇంకా కొన్నిసార్లు అయితే చాయ్తోనే ఉండిపోతానమాట. ఇంకా చాయ్తో పాటు బ్రెడ్ తింటూ ఉంటాను, లేదంటే రస్క్ తినేస్తానమాట. సో నాకు మార్నింగ్ అంటే మార్నింగ్ మొత్తం ఫ్రెష్ అయిపోయిన తర్వాత చాయ్ తాగితే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు తినాలనిపించదండి. సో నాతో పాటు మీలో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఇలాగా. అంటే ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాయ్ తాగేదాన్ని, ఇప్పుడైతే మాత్రం డైలీ కంటిన్యూగా తాగను, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే చాయ్ పెట్టేస్తున్నాను. ఈ మధ్యన చాయ్లో షుగర్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట. ఎందుకో షుగర్ ఎక్కువగా తినేస్తున్నాను అనిపించింది. నాకు షుగర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము, స్వీట్స్ అది కూడాను. ఇంట్లో తెగ చేసుకొని తినేదాన్ని అనమాట. ఇప్పుడు కేక్ బిజినెస్ చేయడం వల్ల సపరేట్గా నా కోసం స్వీట్స్ కానీ ఏదైనా రెసిపీస్ అన్నీ చేసుకోవడం అవ్వట్లేదు. సో అందుకని చెప్పి స్వీట్స్ ఎక్కువ తింటున్నాను కదా, ఇప్పటివరకు చాలా తినేసాను. సో అందుకని చెప్పి ఇంకా షుగర్ ఫ్రీ ఇవి ఉంటాయి కదా, షుగర్ ఫ్రీ బిళ్ళలు, సో అవైతే వేసుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్కి నాకు ఇద్దరికి అవే వేసుకుంటున్నాను. ఇవి వాడిన తర్వాత నేను ఎంత షుగర్ తిన్నానో నాకే అర్థమవుతుంది. ఎందుకంటే నార్మల్గా ఒక పర్సన్కి అయితే ఒకటైతే సరిపోతుంది, చిన్నది ట్యాబ్లెట్లా ఉంటుంది. సో నాకైతే 2 ఉండాలన్నమాట, కొంచెం షుగరీగా ఉండాలి, టీ కానీ కాఫీ కానీ. ఇంకా ఇక్కడ చాయ్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు. నార్మల్గా అయితే మోక్ష కూడా పాలు ఇచ్చేసి పంపించేశాను అనమాట. బ్రెడ్ టోస్ట్ చేసి స్నాక్స్గా అయితే కట్టేశాను. బ్రెడ్ టోస్ట్ చేసి కొంచెం గ్రేప్స్ కూడా పెట్టాను. మోక్ష కొంచెం గ్రేప్స్ కడిగాను కదా, ఇంకా కొంచెం అయితే ఉండిపోయాయి అనమాట. సో అవి నేను తింటూ ఇంకా బ్రెడ్ టోస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను క్వార్టర్స్లో ఉండేటప్పుడు తీసుకున్నానండి. అప్పుడు మేము ఒక 4 members గ్రూప్లో ఉండేవాళ్ళం అనమాట. సో ఒక అమ్మాయి అయితే మాత్రం అన్ని రెసిపీస్ కూడా మంచి రెసిపీస్ చెప్పేదనమాట. సో తన దగ్గర చూసి నేను ఈ టోస్టర్ తీసుకున్నాను. టోస్టర్ అయితే తీసుకోకముందు మాత్రం చాలా రెసిపీస్ చేసేయాలి, కొనేయాలి అనిపించేది, కానీ ఇంకా తీసుకున్నాక మాత్రం ఈ టోస్ట్ చేసుకోవడానికే సరిపోతుంది. శాండ్విచెస్ కూడా చాలా బాగా బేక్ అవుతాయండి, అంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల. ఇంకా నేనైతే ఒక 2 బ్రెడ్సే చేసుకుంటాను, జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకొని తినేస్తాను అనమాట. అంటే చాయ్లో ముంచుకొని కానీ జస్ట్ నార్మల్గానైనా. జామ్ అయితే రాసుకోవట్లేదండి, అంటే కిసాన్ జామ్ కొనేసుకున్నాను అనమాట. నాకైతే ఆరెంజ్ ఫ్లేవర్ కానీ మ్యాంగో ఫ్లేవర్ కానీ ఇష్టము. ఎక్కువగా అయితే ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం. సో ఆరెంజ్ ఫ్లేవర్ దొరకకపోతే కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ తీసేసుకున్నాను. సో అదైతే నాకు నచ్చలేదన్నమాట. సో అందుకని చెప్పి ప్లెయిన్దే తినేస్తున్నాను. ఇదైతే టోస్టర్ అయితే ఒక 1 or 2 minutesలో అయితే బాగా ఫ్రై అయిపోతుందండి, 2 sides కూడాను. ఇంకా మధ్యలో మనకి కట్ కూడా వస్తుంది అనమాట. తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేస్తే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇంట్లో బటర్ ఉంది కదా అని చెప్పి అయితే రాస్తున్నాను. మామూలుగా అయితే కొన్నిసార్లు రాస్తాను గుర్తుంటే, కొన్నిసార్లు అయితే రాసుకోను అనమాట బటర్. ఇంకా బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయింది కదా, ఇంత హాల్లోకి వచ్చేసి ఈరోజు కేక్ ఆర్డర్స్ ఏం లేవు కదా, ఇంకా చక్కగా టీవీ చూసుకొని కానీ ఏదైనా చక్కగా టీవీ అయితే చూస్తానన్నమాట. టీవీ అయితే స్పెషల్గా ఛానల్స్ ఏం లేవండి, ఎందుకంటే టీవీ పెద్దగా నేను చూడను, అసలు సీరియల్స్ కూడా అస్సలు చూడను. టీవీలోని ఇంకా వైఫై ఉంది కాబట్టి ఇంకా యూట్యూబ్ కానీ ఇంకా ఏదైనా వెబ్ సిరీస్ లాంటివి ఏమైనా చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా యూట్యూబ్ ఆన్ చేస్తే మాత్రం నా వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటాను. కొత్తగా ఏవి షార్ట్స్ పెడితే అవి చూస్తూ ఉంటానన్నమాట. నా వీడియోస్ నేనే చూస్తాను. మీలో కూడా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. మన వీడియోస్ మనకు చూసుకోవడంలో ఆ హ్యాపీనెస్సే వేరే అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంతమంది ఛానల్స్ని చూస్తూ ఉంటానన్నమాట, వ్లాగ్స్ గట్ట. నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక 4 years బ్యాక్ ఈ ఛానలే ఉండేది, ఈ ఛానల్లోనే పోస్ట్ చేసేదాన్ని 4 years బ్యాక్. కాకపోతే అప్పుడు కంప్లీట్గా వ్లాగింగ్ అనేది ఎలా చేయాలో తెలిసేది కాదనమాట. సో ఇప్పుడు ఎలాగో ట్రై చేస్తున్నాను. నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్తా ఉండండి కింద కామెంట్ సెక్షన్లోని.
ఇంకా బ్రెడ్ తినేసి టీ కూడా తాగేస్తున్నాను కదా. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళ యానివర్సరీ వీడియోస్ గట్రా ఉన్నాయి కదా, సో అవైతే చూసుకుంటున్నాను అనమాట యూట్యూబ్లోని. ఇంకా తర్వాత నేను చాయ్ పెట్టుకున్నప్పుడే ఇంకా పప్పు గట్రా అవన్నీ పెట్టేశానండి. పప్పు ఉడికిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేసి మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో ఇప్పుడు మేము మధ్యాహ్నంకి వచ్చేసారు. అంటే ఇంకా తర్వాత ఏం చేయలేదండి, ఇంకా టీవీ చూసుకున్నాను, ఏదో మూవీ ఏదో వేసుకున్నాను అనుకుంటా టీవీలోని. సో అందుకని చెప్పి ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఆ తర్వాత మోక్ష అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా 1:30 అయిపోతుంది అనమాట మోక్ష వచ్చేటప్పటికి. 1:10కి ఎగ్జాక్ట్గా వదిలిపెడతారు స్కూల్ నుంచి. సో అందుకని చెప్పి వచ్చిన వెంటనే ఇంకా రైస్ ఇవన్నీ తెచ్చేసి తినిపించేస్తారనమాట. మా ఇంట్లో సపరేట్గా డైనింగ్ టేబుల్ అవి ఏం లేదండి, మేమైతే కింద కూర్చొని తింటాము. సో మోక్షకి అయితే ఫస్ట్ తినిపించేస్తాను, ఆ తర్వాత సేమ్ ప్లేట్లోనే నేను కూడా తినేస్తానమాట. అదే మా హస్బెండ్ గట్రా ఉంటే మేము ముగ్గురం ఒకేసారి తింటామన్నమాట. అంటే ఒక 10 నిమిషాల్లో వచ్చినా కూడా ముగ్గురం ఒకేసారి తినడానికి ట్రై చేస్తాము. ఆ తర్వాత భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అయితే ఇప్పుడు తోమట్లేదండి, ఈవినింగ్ ఆ టైంలో తోముతూ ఉంటాను ఎప్పుడు కూడాను. తిన్న వెంటనే అయితే తోమాలనిపించదు అనమాట ఎందుకో, సింక్లో ఉంటాయి ఆ గిన్నెలు ఈవినింగ్ వరకు. ఇంకా తర్వాత మిషన్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. ఎందుకు అంటే కొన్ని ప్రమోషన్ శారీస్ ఉన్నాయన్నమాట. సో ఆ శారీస్కి జిగ్జాగ్ అవన్నీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అయితే మిషన్ దగ్గర కూర్చున్నాను. నా మిషన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోని నేను తీసుకున్న మిషన్ లింక్ ఇస్తాను చూడండి. అమెజాన్లోనే తీసుకున్నాను నేను. ఒక 4 years బ్యాక్ తీసుకున్నానండి, దసరా సేల్కి అనుకుంటా తీసుకున్నాను. మమ్మీ ఇచ్చింది కొంచెం డబ్బులు, నేను దాచుకునే డబ్బులతో మొత్తం మిషన్ అయితే తీసుకున్నాను. అప్పుడు నాకైతే 6,500కి అలా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం రేట్ అయితే పెరిగింది. అప్పుడు 7,300 అలా ఉండేది ఈ మిషన్. ఆఫర్లోని ఇంకా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం నాకు బాగా తగ్గిందనమాట అప్పుడు. ఇంకా శారీ చూస్తున్నారు కదా, జిగ్జాగ్ అవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా పనికొస్తుంది మనకి. అంటే ఇంట్లో మనం కుట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. బయట వాళ్ళు కుట్టడానికి మాత్రం ఈ మోటార్ కెపాసిటీ అనేది సరిపోదన్నమాట. సో నాదైతే నేను మ్యాక్సిమం అన్నీ నేనే కుట్టేసుకుంటాను. మమ్మీవి కూడా జిగ్జాగ్ అనేవి నేనే చేసేస్తానమాట. ఎందుకంటే ఒక శారీకి 50 రూపీస్ తీసుకుంటారు. నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక 10 minutes కూర్చున్నా అంటే ఒక శారీ ఈజీగా కుట్టేయచ్చండి. అంటే మోక్షకు కూడా ఏవైనా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానన్నమాట. మొన్న సంక్రాంతికి మోక్ష లంగావని వేసుకుంది కదా, ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు నేను కూడా లంగావని వేసుకున్నాను. ఇద్దరం మమ్ అండ్ డాటర్ కాంబోలో లాగా తీసుకున్నాం అనమాట. అవి నేను లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి, 2 మెటీరియల్. దానికి లైనింగ్స్ అవన్నీ కూడాను నేను SVL షాప్లో తీసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. నాకైతే బాగా అనిపించిందండి. అంటే కలర్ కాంబినేషన్ అవంతా కూడాను మా ఇద్దరికి ఒకలాగే సెట్ అయింది. నాది కొంచెం డార్క్ అయింది, మోక్షది కొంచెం లైట్ అయింది, కానీ ఇద్దరికి ఒకేలా సెట్ అయింది అనమాట. ఇంక ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ రోజు ఒక 2-3 శారీస్ వరకు జిగ్జాగ్ అయితే చేశాను. ఇంకా నావి కాకుండా మమ్మీవి ఏవైనా ఉంటే ఎవరితోనైనా పంపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు, శారీస్ కానీ బ్లౌజెస్ కానీ. ఇంకా మమ్మీవి కూడా నేనే కుడుతూ ఉంటాను. చెల్లి కూడా ఏవైనా మెటీరియల్స్ గట్రా తీసుకొని ఉంటే నేను స్టిచ్ చేసేస్తానమాట, ఇంకా బయటికి ఇవ్వకుండా. నాకైతే నాకు వచ్చిన పని అయితే బయటికి ఇవ్వాలని అయితే అనిపించదండి. ఇంక ఇప్పుడు వచ్చేసి గులాబీ పువ్వులు అని చెప్పాను కదా, నేనైతే ఇలానే చేసుకుంటానమాట. ఇది రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మ రెసిపీ అండి. మా పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఊర్లోని. మా ఇంటి దగ్గర చేసినట్టయితే మాత్రం వాళ్ళనే పిలుస్తూ ఉంటాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను షుగర్ పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 4 to 5 వరకు యాలకులు తీసుకోవచ్చు అనమాట. ఆ పౌడర్ కొట్టేసి ఒక బాక్స్లోకి పెట్టేసుకున్నానండి సపరేట్గా. ఇంకా తర్వాత కొబ్బరి పాలు వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అయితే మా పెద్దమ్మ చెప్పిందనమాట. నేను ఒక 1 year బ్యాక్ గులాబీ పువ్వులు చేశానమాట ఫస్ట్ టైము. అప్పుడు కొత్త గులాబీ గుత్తి అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి రాలేదు. నేను ఒక 6 months బ్యాక్ నాన్ స్టిక్ తీసుకున్నాను అమెజాన్లోని, ఫ్లోరా అండ్ కో కంపెనీ అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత మంత్లీ ఒకసారి 15 daysకి ఒకసారి చేసేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా ఆయిల్లో పెడితే చక్కగా వచ్చేస్తాయి అనమాట గులాబీ పువ్వులు. అందుకని చెప్పి ఇంకా ఇవే ఈజీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత కొబ్బరికాయ ఇంతంత క్వాంటిటీ అనేమి ఉండదు. అంటే ఒక కొబ్బరికాయ అయితే మాత్రం సరిపోతుందన్నమాట. నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి 1/2 కొబ్బరికాయ అయితే సరిపోతుంది. నేనైతే ఒక సగం కొబ్బరికాయ తీసుకొని ముక్కలు కట్ చేసేసి ఇంకా మిక్సీలో వేసేసాను కదా, వాటికి అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక 1/2 కప్ 1 కప్ వరకు వాటర్ వేసేసి పాలైతే తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను కర్చీఫ్లో ఉండే కొబ్బరి కూర ఉంటుంది కదండి, ఇది కర్రీస్లో యూజ్ చేయొచ్చా చేయకూడదు అనేది నాకు చాలా రోజుల నుంచి డౌట్ అనమాట. ఎందుకంటే నేను కొబ్బరి పాలతో బిర్యానీ గట్రా ఎప్పుడైనా చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఎప్పుడు పడేస్తూ ఉంటాను. నాకు ఎందుకు అది కర్రీస్లో యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ యూజ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అని కూడా ఒక డౌట్ అనమాట.
సో మీలో ఎవరైనా ఎప్పుడైనా యూస్ చేసినట్టయితే అది డ్రై అంటే ఎండు కొబ్బరిలా పనికొస్తుందా, లేదంటే పచ్చిగా కూడా ఇప్పుడు కొబ్బరి వాడుకోవచ్చా కర్రీస్లో, ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే అది వేస్ట్గా పడేయడం ఎందుకు, ఏదైనా కర్రీస్లో వేస్తే కూడా బాగుంటుంది కదా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎవరికైనా తెలిసినట్టయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పౌడర్ బ్యాటర్ అనేది ఇంకా కలుపుకోలేదు. నేను స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం వేడెక్కుతుంది కదా ఆయిల్. ఇంకా ఈ పువ్వులు గుర్తుంది కదా, ఇది వచ్చేసి నాన్ స్టిక్ అని చెప్పాను కదండి, చాలా బాగుందన్నమాట. ఎవరికైనా ఇవి ఇష్టమైతే ఖచ్చితంగా ఇది నాన్ స్టిక్ తీసేసుకోండి, ఇంకా అది పొడుచుకునే పని ఉండదన్నమాట. ఇంకా తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను, కొంచెం పెద్ద పెనమే పెట్టాను ఎక్కువ చేసేద్దామని, కాకపోతే కొంచెం తక్కువే నేను కలుపుకునే బ్యాటర్కి. ఇక్కడ నేను ఇప్పుడు తీసుకునే కప్ వచ్చేసి హాఫ్ కప్ అనమాట. ఈ హాఫ్ కప్తోనే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మైదా పిండి వచ్చేసి నేను హాఫ్ కప్ తీసుకున్నాను, బియ్యం పిండి వచ్చేసి 1 కప్ తీసుకున్నాను, కొబ్బరి పాలు చూస్తున్నారు కదా 3/4 కప్ వరకు కొబ్బరి పాలు వచ్చాయన్నమాట. వాటర్ వచ్చేసి మనకి 1 కప్ వరకు వాటర్ అయితే పడతాయి. సో ఆ మెజర్మెంట్స్ తోటి నేనైతే బ్యాటర్ కలుపుకున్నానండి. ఇవి కూడా చాలా బాగా వచ్చే, టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అయిపోయిందనమాట. ఇవి చేసి ఒక 1 వీక్ కూడా లేవండి, చాలా బాగా తరిగిపోయాయి. ఎందుకంటే నాకు మోక్షకి షుగర్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి త్వరగా తినేసాం మేము. నేను చెప్పాను కదండి, అంటే 1 కప్ వరకు వాటర్ అయితే పడతాయని చెప్పి నేను ఇందాకలో ఒక హాఫ్ కప్ వేసాను కదా వాటర్, ఇప్పుడు ఒక హాఫ్ కప్ అనమాట. సో ఈ బ్యాటర్ అయితే ఇలానే ఉండాలండి, మరీ పలచగా అయినా త్వరగా విడిపోయి ఇరిగిపోతాయి అనమాట తీసేలోపే. సో అందుకని చెప్పి జస్ట్ నార్మల్ థిక్ బ్యాటర్లు, మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా అయితే కలుపుకున్నాను నేను. సో షుగర్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి షుగర్ అనేది ఎక్కువసేపు నానబెట్టడం ఇవేమి ఉండదన్నమాట. సో షుగర్ పౌడర్ కొంచెం ఉంచుకున్నాను, ఎందుకంటే షుగర్ ఎక్కువైపోతే బాగోదు కదా అని చెప్పి, నాకు ఎందుకో షుగర్ సరిపోలేదు అనిపించింది. సో అందుకని చెప్పి షుగర్ కూడా అంటే ఎంతైతే మిక్సీ పట్టేసామో అంత కూడా యాడ్ చేసేసాను. హాఫ్ కప్ షుగరే కదా పెట్టాము. సో అంతా యాడ్ చేసేసి ఇంకా పక్కనేం పెట్టలేదండి, ఇంకా వెంటనే ఆయిల్ మరిగిపోయిన తర్వాత వేసేసాను అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న గులాబీ గుత్తుంది కదా, దానికి ఒక 75% వరకు మనం బ్యాటర్లో ముంచుకొని ఆయిల్లో పెట్టేయడమేనమాట. ఆయిల్లో పెట్టేసి ఉంచేయకూడదు, మనం గాలిలోనే ఉంచాలి. ఆ తర్వాత ఇది బాగా వేడెక్కింది కాబట్టి ఒక 2 నుంచి 3 గులాబీ పువ్వుల వరకు ఒకేసారి వేసేసుకోవచ్చండి. నాకు అదైతే బాగా నచ్చింది. ఒక 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చు బాగా హీట్ అయితే మాత్రం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూస్తుంటే మీరు కూడా తీసుకోవాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ షార్ట్స్లోనే చూసి ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత వెంటనే చేసేసాను. ఇంకా ఒక 2 డేస్ వరకు గ్యాప్ ఇవ్వకుండా, ఈరోజు ఆర్డర్ ఇచ్చిందంటే పార్సిల్ రిసీవ్ అయిందంటే ఇంకా నెక్స్ట్ డే చేసేసాను అనమాట. ఇంకా ఇలా అయిందనమాట. ఈరోజు అయితే గులాబీ పువ్వులు చేశాను. అంటే మీరు ఎప్పుడైనా గులాబీ పువ్వులు చేసే ఉంటారు, మీ రెసిపీ ఎలా ఉంటుందో ఆ రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎప్పుడైనా ఈసారి ట్రై చేసినప్పుడు ఆ రెసిపీని మార్చడానికి ట్రై చేస్తాను. చాలామంది అరటిపండు కూడా వేసుకోమంటారు, నేను ఒకసారి వేసానండి, అది ఎందుకో నాకు అదొక స్మెల్ వచ్చిందనమాట. సో అప్పటి నుంచి అరటిపండు అవి ఏం వేయట్లేదు, ఇంకా నార్మల్గానే వేస్తున్నాను. ఇంకా ఇలా అయితే వేసేసానండి గులాబీ పూలు, చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ నాన్ స్టిక్ దాంతో. నార్మల్గా సిల్వర్వి కూడా ఉన్నాయి కానీ అవి అస్సలు మరి బయటికి తీయట్లేదు అనమాట, పైన అటుకులే ఉండిపోయి పడేయాలనిపించదు అనమాట. సో ఇలా అయితే గులాబీ పూలు చేశానండి. ఇదనమాట ఈరోజు బ్లాగ్. సో ఈ గులాబీ పూలు చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట మొత్తం ఇవన్నీ అయ్యేటప్పటికి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బ్యాటర్ మాత్రం గడిగడికి కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే మాత్రం కిందకి వెళ్ళిపోతుంది. బ్యాటర్ కలుపుతూ మనం గులాబీ పూలు అనేది వేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.